Good morning, girls. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing zoology paper for second BSc third semester students, and the title of this paper is Cytology, Genetics and Evolution. In this, we are going to study about Golgi apparatus. Golgi complex is a cluster of smooth membranes associated with ER endoplasmic reticulum. అంటే ఈ గాల్గి కాంప్లెక్స్ అనేవి ఒక క్లస్టర్ లాగా ఉంటాయి, ఒక స్మూత్ మెంబ్రెన్స్ లాగా ఉంటాయి. ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై క్యామిలో గాల్గి ఇన్ 1898. ది గాల్గి కాంప్లెక్స్ హ్యావ్ బీన్ వేరియస్లీ నేమ్డ్ యాజ్, అంటే గాల్గి కాంప్లెక్స్ని చాలా నేమ్స్తో పిలుస్తారు, సచ్ యాజ్ గాల్గి బాడీ, డిక్టియోజోమ్, లిపోకాండ్రియన్, ఇంటర్నల్ రెటికులర్ ఆపరేటర్స్ అని రకరకాలుగా నేమ్స్తో గాల్గి కాంప్లెక్స్నే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ది గాల్గి ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సైటోప్లాజం. మనకి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సైటోప్లాజంలో ఎక్కడన్నా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనల్ అండ్ నర్వ్ సెల్స్ అండ్ లివర్ సెల్స్ కంటైన్ మెనీ గాల్గి. నర్వ్ సెల్స్లోను లివర్ సెల్స్లోను ఇట్ కంటైన్స్ మెనీ గాల్గి. బట్ ఇన్ ప్లాంట్ సెల్స్ ప్లాంట్ సెల్స్లో మాత్రం ఇట్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ గాల్గి బాడీస్. ప్లాంట్ సెల్స్లో ఇంకా చాలా ఎక్కువ హండ్రెడ్స్ వరకు గాల్గి బాడీస్ అనేవి ఉంటాయి. ది సైజ్ ఆఫ్ గాల్గి ఈజ్ వేరియబుల్, అంటే గాల్గి సైజ్ అనేది ఎప్పుడు ఒకటే సైజ్ ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని వాటిల్లో కొన్ని సెల్స్లో చిన్నగా ఉంటుంది, కొన్ని సెల్స్లో పెద్దగా ఉంటుంది, అలాగా వేరీ అవుతుంది. ఇట్ వాజ్ వెల్ డెవలప్డ్ ఇన్ యాక్టివ్ సెల్స్. యాక్టివ్ సెల్స్ అంటే ఏంటి? గ్లాండ్ సెల్స్ కానీ నర్వ్ సెల్స్ కానీ ఇవన్నీ యాక్టివ్ సెల్స్. ఇందులో వెల్ డెవలప్డ్గా ఉంటుంది గాల్గి కాంప్లెక్స్ అనేది. అండ్ పూర్లీ డెవలప్డ్ ఇన్ మజిల్ సెల్స్. మజిల్ సెల్స్లోకి వచ్చేసరికి ఇది కొంచెం తక్కువగా, పూర్లీ డెవలప్డ్ సెల్స్, పూర్లీ డెవలప్డ్ గాల్గి కాంప్లెక్స్. యాజ్ సెల్స్ బికమ్ ఓల్డర్ గాల్గి టెండ్స్ టు డిక్రీజ్ ఇన్ సైజ్. ఎప్పుడైతే సెల్స్ ఓల్డర్ అయిపోతున్నాయో అంటే ఇంకా చాలా దెన్ ది గాల్గి టెండ్స్ టు డిక్రీజ్ ఇన్ సైజ్. అలాంటి సెల్స్లో గాల్గి సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అందుకని మనము ది సైజ్ ఆఫ్ గాల్గి ఈజ్ వేరియబుల్ అని చదువుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ డయాగ్రామ్లో మనకి ఇదంతా గాల్గి ఆపరేటస్. ఇందులో ఇక్కడ సిస్టర్నే ఉంది. సిస్టర్నే అంటే మనం ఏమని చదువుకున్నాం ఇందాక? స్మూత్ మెంబ్రెన్స్ అని చదువుకున్నాం. క్లస్టర్ ఆఫ్ స్మూత్ మెంబ్రెన్స్. ఒకటి 1 by 1 ఉంది కాబట్టి మనము దీన్ని క్లస్టర్ ఆఫ్ ఏ స్మూత్ మెంబ్రెన్స్ అని చదువుకున్నాం. ఇందులో సెక్రెటరీ వెసికల్స్ ఉంటాయి. సో ఇదంతా గాల్గి ఆపరేటస్. నెక్స్ట్, ద షేప్ ఆఫ్ గాల్గి కాంప్లెక్స్ వేరీస్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్. మనము ఇందాక సైజ్ గురించి చదువుకున్నాం. ఇక్కడ ఏం చదువుకుంటున్నాం అంటే షేప్ కూడా మనకి ఒక్కొక్క సెల్ నుంచి, ఇప్పుడు ఒక సెల్లో ఒక షేప్లో ఉందనుకోండి, ఇంకొక సెల్లో ఇంకొక షేప్లో ఉంటుంది. అది ఏమేమి షేప్స్ అంటే దే మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాడ్స్, గ్రాన్యూల్స్ అండ్ వెసికల్స్. రాడ్స్ లాగా ఉండొచ్చు కొన్ని సెల్స్లో, గ్రాన్యూల్స్ లాగా ఉండొచ్చు అండ్ వెసికల్స్ లాగా కూడా ఉండొచ్చు ఈ గాల్గి కాంప్లెక్స్ అనేది. సో ఇట్ వేరీస్ ద షేప్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. ఈవెన్ ఇన్ ద సేమ్ సెల్, అదే ఒక సెల్లో కూడా దేర్ ఆర్ వేరియేషన్స్ విత్ ఫంక్షనల్ స్టేజెస్. అది ఫంక్షన్స్ చూపించేప్పుడు దాని ఆ సైజ్, ఆ షేప్ అనేది వేరియేషన్స్ చూపిస్తుంది. ద పొజిషన్ ఆఫ్ గాల్గి ఈజ్ రిలేటివ్లీ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ సెల్ టైప్. ఒక్కొక్క సెల్ టైప్లో ద పొజిషన్ ఆఫ్ గాల్గి ఈ పొజిషన్లో ఉంటుంది, ఈ సెల్లో గాల్గి ఇలా ఉంటుంది, ఈ సెల్లో గాల్గి ఈ పొజిషన్లో ఉంటుంది అని ఫిక్స్ చేసి ఉంటుంది. అది ఎలాగంటే ఇన్ సెక్రెటరీ ఎక్సోక్రైన్ సెల్స్, వాటిలో సెక్రెటరీ ఎక్సోక్రైన్ సెల్స్లో ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సెక్రెటరీ సైడ్. న్యూక్లియస్కి సెక్రెటరీ సైడ్కి మధ్యలో ఉంటుంది. ఇన్ సెల్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్లో అండ్ ప్లాంట్స్లో కూడా, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ప్లాంట్స్, గాల్గి ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది ఈ గాల్గి అనేది. ఓన్లీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్లోనే అది న్యూక్లియస్కి సెక్రెటరీ సైడ్కి మధ్యలో ఉంటుంది. వెన్ కంపేర్డ్ విత్ ఇన్వర్టిబ్రేట్స్తో చూసుకుంటే అది మాత్రం సైటోప్లాజం అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. ది గాల్గి ఆపరేటస్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఏమేంటి అవి అంటే సిస్టర్నే, వాక్యూల్స్ అండ్ వెసికల్స్. ఫస్ట్ కమింగ్ టు సిస్టర్నే.
The cisternae are elongated, flattened sacs filled with fluids and piled upon the other to form stacks. See, మనకి ఇక్కడ చూడండి, ఇది సిస్టర్నే. ఈ సిస్టర్నే అనేది ఎలా ఉంది? ఎలాంగేటెడ్ అంటే పెద్దగా ఉంది, ఫ్లాటెండ్ సాక్స్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్స్, ఇది ఫ్లూయిడ్స్తో ఫిల్ అయి ఉంటుంది, అండ్ పైల్డ్ అపాన్ ది అదర్. సి మనకి ఇక్కడ చూడండి, ఈ సిస్టర్నే అనేది వన్ బై వన్ దీనిపైన ఇది అలా పైల్ అయి ఉంటుంది కాబట్టి టు ఫార్మ్ ఏ స్టాక్స్. దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ బండిల్స్. గా ఉన్నాయి కదా, వన్ అబౌవ్ ది అదర్, ఒకదానిపైన ఒకటి అలాగా గా ఉన్నాయి ఈ సిస్టర్నే అనేది. ది సిస్టర్నే ఆర్ స్లైట్లీ కర్వ్డ్. ఇది మనకి ఎలా ఉంది? ఈ సిస్టర్నే అనేది ఫ్లాట్ అండ్ అంటే మరీ మనకి ఒక లైన్ లాగా లేదు, స్లైట్లీ కర్వ్డ్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ సర్ఫేసెస్. కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటుంది అండ్ కాన్కేవ్ సర్ఫేస్ ఉంటుంది సిస్టర్నేకి. సో ద గాల్గి కాంప్లెక్స్ హ్యాస్ టూ సైడ్స్. చదువుకున్నాం కదా మనం, టూ సైడ్స్ ఉంటాయి, కాన్వెక్స్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్. కాన్వెక్స్ సర్ఫేస్ని మనము ఫార్మింగ్ ఫేస్ అంటాము, అండ్ కాన్కేవ్ సర్ఫేస్ని మెచ్యూరింగ్ ఫేస్ అని అంటాము. ద మెంబ్రెయిన్ ఆఫ్ గాల్గి బాడీ ఈజ్ ఏ యూనిట్ మెంబ్రెయిన్. ఇట్ హ్యాస్ ఏ ట్రైలామినార్ స్ట్రక్చర్. మనము ఇందాక ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో కూడా చదువుకున్నాము, ఇదే ట్రైలామినార్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇట్ కంటైన్స్ 2 protein layers, 1 lipid layer. Outer protein layer, inner protein layer and lipid layer. In between the 2 protein layers there is a lipid layer. 3 layers ఉంటాయి కాబట్టి we will call it as ట్రైలామినార్ స్ట్రక్చర్. దీనికి కూడా ఈ గాల్గి బాడీకి కూడా ఈ మెంబ్రెయిన్ అనేది ట్రైలామినార్ స్ట్రక్చర్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు వాక్యూల్స్. These are long, spacious, round sacs found at the end of the cisternae. ఇక్కడ చూడండి, these are the vacuoles. These are formed by expansion of cisternae in which two membranes are widely separated. మనకి సిస్టర్నే ఎలా ఉంది? సన్నగా బారుగా ఉంది. బట్ మనకి వాక్యూల్ వచ్చేసరికి ఎలా ఉంది? కొంచెం రౌండ్గా ఉంది, కనిపిస్తుంది. ఇది ఏంటంటే బై ఎక్స్పాన్షన్ ఆఫ్ సిస్టర్నే అనేది ఎక్స్పాండ్ జరిగినప్పుడు ఇన్ విచ్ ద 2 membranes ఆర్ వైడ్లీ సపరేటెడ్. అంటే ఈ 2 membranes కూడా మనకి ఇటు మెంబ్రెయిన్ వైడ్గా సపరేట్ అయి ఉంటుంది. సో మనకి రౌండ్గా వాక్యూల్ లాగా ఫామ్ అవుతుంది. ది క్యావిటీ ఈజ్ అబౌట్ 60 to 200 angstroms. ఇంత ఉంటుంది డయామీటర్. నెక్స్ట్ వెసికల్స్. దీస్ ఆర్ స్మాల్ డ్రాప్లెట్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి, ఇవి వెసికల్స్. దీస్ ఆర్ స్మాల్ డ్రాప్లెట్ లైక్ స్ట్రక్చర్స్ అబౌట్ ఓన్లీ 40 angstroms in diameter. These are closely associated with cisternae. They develop either by budding or by constriction at the ends of the cisternae. ఈ సిస్టర్నేకి ఐదర్ ఇట్ మే బి బడ్డింగ్ అంటే దాని నుంచి చిన్నగా బయటకు వస్తాయి, ఆర్ కన్స్ట్రిక్షన్ అంటే చిన్న ఎండ్స్లో చిన్నగా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉన్న అవి వెసికల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ గాల్గి apparatus. ఇట్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇన్ని ఫంక్షన్స్ని ఈ గాల్గి apparatus అనేది చూపిస్తుంది. ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ యాక్రోజోమ్ని ఫామ్ చేసుకుంటుంది, సెల్ వాల్ ఫార్మేషన్, ప్లాస్మా మెంబ్రేన్ ఫార్మేషన్, బయోజెన్సిస్ ఆఫ్ లైసోజోమ్, సెక్రీషన్, కాన్సన్ట్రేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ సెక్రెటరీ ప్రొడక్ట్స్, గ్లైకోజిలేషన్, సల్ఫేషన్, లిపిడ్ ప్యాకేజింగ్, సెక్రీషన్. ఇన్ని ఫంక్షన్స్ ఆ గాల్గి apparatus అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ యాక్రోజోమ్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి? ది యాక్రోజోమ్ ఆఫ్ స్పర్మ్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ గాల్గి apparatus డ్యూరింగ్ స్పర్మటోజెనసిస్ జరిగేప్పుడు ది యాక్రోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాగ ఫామ్ అవుతుందంటే డ్యూరింగ్ స్పర్మటోజెనసిస్ ఎ వాక్యూల్ అపియర్స్ ఇన్ గాల్గి apparatus. మనకి గాల్గి కాంప్లెక్స్ ఉంది కదా, ఆ గాల్గి apparatusలో ఒక వాక్యూల్ వాక్యూల్ అనేది ఉంటుంది లోపల. ఇన్సైడ్ ద వాక్యూల్ లోపల ఎ డెన్స్ గ్రాన్యూల్ కాల్డ్ ప్రో యాక్రోజోమల్ గ్రాన్యూల్ డెవలప్స్. మనకి లోపల వాక్యూల్లో ఒక చిన్న గ్రాన్యూల్ ఉంటుంది, ఇంకో చిన్న డెన్స్ గ్రాన్యూల్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ప్రో యాక్రోజోమల్ గ్రాన్యూల్ అని పిలుస్తాము.
ద వాక్యూల్ అండ్ ప్రోఆక్రోజోమల్ గ్రాన్యూల్ గ్రాడ్యువల్లీ ఎన్లార్జ్. సో ఇప్పుడు మనకి వాక్యూల్లో ప్రోఆక్రోజోమల్ గ్రాన్యూల్ ఉంది. ఇప్పుడు ఏంటి, వాక్యూల్ ప్రోఆక్రోజోమల్ గ్రాన్యూల్ రెండు గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అవుతాయి. అంటే కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. ద ఎంటైర్ ఆపరేటస్ మూవ్ టువర్డ్స్ ద న్యూక్లియస్. మొత్తం ఈ మొత్తం ఆపరేటస్ మొత్తం అంతా న్యూక్లియస్ దగ్గరికి వస్తుంది. అండ్ గెట్స్ అటాచ్డ్ టు ద టిప్ ఆఫ్ ద న్యూక్లియస్. దాని న్యూక్లియస్ టిప్కి అటాచ్ అవుతుంది. ద గ్రాన్యూల్ ఈజ్ నౌ కాల్డ్ ఆక్రోజోమల్ గ్రాన్యూల్ అండ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఆక్రోజోమ్. ఏదైతే ఆ టిప్కి అటాచ్ అయిందో దాన్ని మనం ఆక్రోజోమల్ గ్రాన్యూల్ అంటాము. మొత్తం ఆ న్యూక్లియస్ అండ్ ఆక్రోజోమల్ గ్రాన్యూల్ మొత్తాన్ని కలిపి మనము ఆక్రోజోమ్ అని పిలుస్తాము. ఇట్ స్ప్రెడ్ ఓవర్ ద న్యూక్లియస్ యాజ్ ఏ క్యాప్. అప్పుడు ఇదంతా ఏం చేస్తుంది, మొత్తం న్యూక్లియస్ అంతా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఒక క్యాప్ లాగా ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూడండి. ఇది న్యూక్లియస్, ఇక్కడ గాల్గి కాంప్లెక్స్ ఉంది. ఈ గాల్గి కాంప్లెక్స్లో మనం ఏం చదువుకున్నాము, గాల్గి కాంప్లెక్స్లో లోపల వాక్యూల్ ఉంటుంది, వాక్యూల్ లోపల ప్రోఆక్రోజోమల్ డెన్స్ గ్రాన్యూల్ ఉంటుంది అని చదువుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది గాల్గి కాంప్లెక్స్ అయితే మనకి ఇది వాక్యూల్లో ప్రోఆక్రోజోమల్ గ్రాన్యూల్ ఉంది. అండ్ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏమని చదువుకున్నాం, ఈ వాక్యూల్ అండ్ ప్రోఆక్రోజోమల్ గ్రాన్యూల్ ఈ రెండు కలిపి గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అవుతాయి అని చదువుకున్నాం. సో ఇలాగ గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అయ్యింది. తర్వాత ఇది ఏమవుతుంది, ఇట్ అటాచెస్ టు ద న్యూక్లియస్ చదువుకున్నాం కదా. న్యూక్లియస్కి ఇది వచ్చి అటాచ్ అవుతుంది. ఈ అటాచ్ అయినప్పుడు మనం దీన్ని ఏమంటాము, ఆక్రోజోమల్ గ్రాన్యూల్ అంటాము. ఎప్పుడైతే అది వచ్చి దీనికి అటాచ్ అయిందో దాన్ని మనము ఆక్రోజోమల్ గ్రాన్యూల్ అని పిలుస్తాము. సో ఇప్పుడు ఈ మొత్తం స్ట్రక్చర్ ఇది ఆల్రెడీ అటాచ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. మొత్తం స్ట్రక్చర్ని న్యూక్లియస్కి అటాచ్ అయిపోయి ఉన్న స్ట్రక్చర్ని మనం ఏమంటాము అంటే ఆక్రోజోమ్ అని పిలుస్తాము. అండ్ ఈ ఆక్రోజోమ్ ఏం చేస్తుంది, ఫైనల్గా వచ్చేసరికి ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఇలాగా ఫామ్ అయిపోయి ఈ న్యూక్లియస్కి ఒక క్యాప్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ న్యూక్లియస్కి ఒక క్యాప్ లాగా ఆక్రోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్రోజోమ్ ఫ్రమ్ గాల్గి నుంచి ఆక్రోజోమ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ వాల్ ఫార్మేషన్. సెల్ వాల్ ఫార్మేషన్ ఎలాగంటే, ది గాల్గి కాంప్లెక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెల్ వాల్ ఫార్మేషన్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఈ గాల్గి కాంప్లెక్స్ సెల్ వాల్ ఫామ్ అవడానికి ఈ గాల్గి కాంప్లెక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. డ్యూరింగ్ సైటోకైనసిస్ అంటే ఏంటి అంటే సెల్ డివిజన్ ప్రాసెస్ని మనము సైటోకైనసిస్ అని పిలుస్తాము. ది గాల్గి వెసికల్స్ అక్యుములేట్ ఇన్ ద ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్. మనకి ఇది ఏం చేస్తుందంటే, ఈ గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే ఈ ప్లేన్ దీంతో ఇన్వాల్వ్ అయ్యి అక్యుములేట్ అయ్యి అండ్ మనకి ఇక్కడ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్. ఈ గాల్గి కాంప్లెక్స్ ఎప్పుడైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఒక సెల్ ప్లేట్ అనేది ఫామ్ చేసేస్తుంది. అంటే మధ్యలో ఒక లైన్ లాగా, ఒక గోడ లాగా ఫామ్ చేసేస్తుంది. ఫామ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇదిగో న్యూ సెల్ వాల్ అండ్ మనకి 2 డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ద మెటీరియల్స్ ఇన్ ద గాల్గి ఆపరేటస్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్. మనకి గాల్గి ఆపరేటస్లో ఏ మెటీరియల్స్ అయితే ఉంటాయో, ఎలాంటి మెటీరియల్స్ అయితే ఉంటాయో అవన్నీ ఏం చేస్తాయంటే సెల్ వాల్, ఇక్కడ కొత్తగా సెల్ వాల్ అనేది ఒకటి ఫామ్ అయింది కదా, ఈ సెల్ వాల్ ఫామ్ అవడానికి గాల్గి ఆపరేటస్లో ఉన్న మెటీరియల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట సెల్ వాల్కి. సో ఇప్పుడు మనకి గాల్గి వల్ల సెల్ వాల్ అనేది ఫామ్ అయిపోయింది. అప్పుడు అలా ఫామ్ అయినప్పుడు మనకి 2 డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్. నెక్స్ట్ కమింగ్ టు ప్లాస్మా మెంబ్రేన్ ఫార్మేషన్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సెల్ చుట్టూతో ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ ఎలా ఫామ్ చేస్తుంది. గాల్గి కాంప్లెక్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, ఫార్మేషన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ డ్యూరింగ్ ఎగ్జోసైటోసిస్ అంటే ఇప్పుడు మనకి సెల్లో ఏదైనా ఒక సింథసైజ్ అయింది, ఒక సబ్స్టెన్స్ అనేది సింథసైజ్ అయింది, అది ఇన్సైడ్ సెల్ నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్ని మనం ఎగ్జోసైటోసిస్ అంటాము. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చేదాన్ని ఎండో అంటాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదువుకుంటున్నామంటే ఓన్లీ సబ్స్టాన్స్ని బయటికి పంపించేస్తుంది ఇది.
ఈ సెల్ అనేది దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ని బయటికి పంపిస్తుంది కాబట్టి మనము దీన్ని ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ అని పిలుస్తాము. డ్యూరింగ్ ఎక్సోసైటోసిస్ ద సెక్రెటరీ వెసికల్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద గాల్గి కాంప్లెక్స్ ఫ్యూజ్ విత్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్రాసెస్ జరిగేప్పుడు ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ జరిగేప్పుడు లోపల ఏవైతే సెక్రెటరీ వెసికల్స్ ఫామ్ అయినవి గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే గాల్గి కాంప్లెక్స్ తీసుకెళ్ళి ప్లాస్మా మెంబ్రెయిన్లో ఫ్యూజ్ చేసేస్తుంది. అంటే గాల్గి కాంప్లెక్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ఇది, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఫ్యూజ్ చేసేస్తుంది ఆ సెక్రెటరీ వెసికల్స్. ది మెంబ్రెయిన్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద ప్లాస్మా మెంబ్రెయిన్. అప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ గ్రాన్యూల్స్ ఈ వెసికల్స్ అన్నీ ఏం చేస్తాయి, ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఇన్కార్పొరేట్ అయిపోతాయి, అంటే లోపలికి వెళ్ళిపోతాయి, ప్లాస్మా మెంబ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. దిస్ హెల్ప్స్ ఇన్ ద రెన్యువల్ ఆఫ్ ద మెంబ్రెయిన్ కాన్స్టిట్యూయెంట్స్. అలాగా ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ మెంబ్రెయిన్స్ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసినాయి కాబట్టి దీంట్లో నుంచి సెల్ నుంచి బయటికి వచ్చేస్తాయి. ఇది ఏం చేస్తుంది, దిస్ హెల్ప్స్ ఇన్ రెన్యువల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ కాన్స్టిట్యూయెంట్స్. ఇంకా ఏదన్నా దాంట్లో ఏమన్నా మెంబ్రెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ని రెన్యువల్ చేస్తుంది, ఏమన్నా లూజ్ అయిన కాన్స్టిట్యూయెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రెన్యువల్ చేస్తుంది. ఇన్ అడిషన్ దీంతో పాటుగా గాల్గి కాంప్లెక్స్ సింథసైజెస్ ది కార్బోహైడ్రేట్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఏమైనా కాంపోనెంట్స్, కార్బోహైడ్రేట్ కాంపోనెంట్స్ ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే ఈ గాల్గి కాంప్లెక్స్ అనేది సింథసైజ్ చేస్తుంది. ఎవరికి సింథసైజ్ చేస్తుంది, టు ప్లాస్మా మెంబ్రెయిన్కి సింథసైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఇది గాల్గి కాంప్లెక్స్. ఈ గాల్గి కాంప్లెక్స్ నుంచి మనకి కొన్ని సెక్రెటరీ వెసికల్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. ఈ బయటకు వచ్చేసి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్లో పోర్ నుంచి ఇలాగా బయటకు వచ్చేసినాయి. ఇదంతా ఎక్సోసైటోసిస్ ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో మనకి కార్బోహైడ్రేట్ కాంపోనెంట్స్ ఏమన్నా కావాలి, ఇంకా అడిషనల్గా కావాలి అనుకుంటే ఈ గాల్గి కాంప్లెక్స్ అనేది సింథసైజ్ చేసేసుకొని అప్పుడు ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఇస్తుంది. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ ఫార్మేషన్ ఇన్ గాల్గి కాంప్లెక్స్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గాల్గి కాంప్లెక్స్. నెక్స్ట్ బయోజెనిసిస్ ఆఫ్ లైసోజోమ్. అసలు బయోజెనిసిస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ న్యూ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ బయోజెనిసిస్. గాల్గి కాంప్లెక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ లైసోజోమ్స్. ప్రైమరీ లైసోజోమ్స్ ఫామ్ అవ్వటానికి గాల్గి కాంప్లెక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అందులో. ఎలా, ద ఈఆర్ బడ్స్ ఆఫ్ స్మాల్ వెసికల్స్ కంటైనింగ్ హైడ్రోలైజెస్. అంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి కొన్ని స్మాల్ వెసికల్స్ అనేవి బయటికి వస్తాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి మనకి కొన్ని చిన్న చిన్న స్మాల్ వెసికల్స్ అనేవి వస్తాయి బయటికి. వాటిని ఏమంటాము అంటే హైడ్రోలైజెస్ అని పిలుస్తాము. దీస్ వెసికల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద గాల్గి కాంప్లెక్స్. ఇక్కడ నుంచి గాల్గి కాంప్లెక్స్లోకి వెసికల్స్ అనేవి, ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి కొన్ని వెసికల్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చిన వెసికల్స్ గాల్గి కాంప్లెక్స్లో సిస్టర్నే ఉంటుంది కదా, గాల్గి కాంప్లెక్స్లో ఆ సిస్టర్నేకి వెళ్ళి అటాచ్ అవుతాయి. అటాచ్ అయినప్పుడు ఆ గాల్గి కాంప్లెక్స్లో ఉన్న సిస్టర్నేతో అటాచ్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టర్ని ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇంకా కొన్ని బర్డ్స్ని రిలీజ్ చేస్తుంది. అది ఏంటి అంటే ప్రైమరీ లైసోజోమ్. ఈ ప్రైమరీ లైసోజోమ్ ఎప్పుడైతే పినోజోమ్స్ అండ్ ఫాగోజోమ్స్ వీటితో ఎప్పుడైతే ఫ్యూజ్ అయినాయో, ఈ రెండు కలిసినాయో, ఈ ప్రైమరీ లైసోజోమ్ ఇది అండ్ ఈ ఫాగోజోమ్, ఈ రెండు కలిసినప్పుడు మనకి సెకండరీ లైసోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమైందమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి మనకి కొన్ని స్మాల్ వెసికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన స్మాల్ వెసికల్స్ గాల్గి ఆపరేటస్లో ఉన్న సిస్టర్నేతో కలుస్తాయి. కలిసినప్పుడు ఈ సిస్టర్నేతో అంటే ఇప్పుడు ఈ గాల్గి ఆపరేటస్లో ఉన్న సిస్టర్నేలో మనకి చిన్న చిన్న వెసికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మళ్ళీ తర్వాత ఏం చేస్తుందంటే ఈ గాల్గి ఆపరేటస్లో ఉన్న సిస్టర్నే మళ్ళీ ఇంకా కొన్ని స్మాల్ వెసికల్స్ని రిలీజ్ చేస్తుంది. అవి ఏంటి అంటే ప్రైమరీ లైసోజోమ్. ఈ ప్రైమరీ లైసోజోమ్ ఎప్పుడైతే మనకి ఫాగోజోమ్తో కానీ పినోజోమ్స్తో కానీ ఎప్పుడైతే ఈ ప్రైమరీ లైసోజోమ్ కలిసిందో అప్పుడు మనకి సెకండరీ లైసోజోమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బయోజెనిసిస్ ఆఫ్ లైసోజోమ్స్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ న్యూ లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వన్ సెక్రీషన్.
సెక్రీషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలాబరేటింగ్ అండ్ రిలీజింగ్ ఎ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద సెల్. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా సెక్రీట్ చేయాలి ఆ సెక్రీషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సెల్ నుంచి ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది, బయటికి రిలీజ్ అవుతుంది, కాబట్టి దాన్ని రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనము సెక్రీషన్ అని పిలుస్తాము. ఇప్పుడు మనకి సెల్స్ ఉంటాయి, మ్యూకస్ సెల్స్ ఉంటాయి, మ్యూకస్ సెల్స్ నుంచి మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. అలాగే సలైవరీ గ్లాండ్ సెల్స్ ఉంటాయి, దాని నుంచి ఏం సెక్రీట్ అవుతుంది అంటే సలైవా. నెక్స్ట్ సెబేషియస్ గ్లాండ్ సెల్స్, దీని నుంచి మనకి సెక్రీట్ అయ్యేది ఆయిల్. నెక్స్ట్ స్వెట్ గ్లాండ్ సెల్స్, దీని నుంచి సెక్రీట్ అయ్యేది స్వెట్. నెక్స్ట్ టియర్ గ్లాండ్ సెల్స్ నుంచి టియర్ సెక్రీట్ అవుతుంది. ఎక్సోక్రైన్ గ్లాండ్ సెల్స్ నుంచి ఎంజైమ్స్ సెక్రీట్ అవుతాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్. అండ్ ప్లాస్మా సెల్స్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేవి సెక్రీట్ అవుతాయి. అండ్ ఫైనలీ నర్వ్ సెల్స్ నుంచి మనకి న్యూరో సెక్రీషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఈజ్ సింథసైజ్డ్ ఆన్ ద రైబోజోమ్స్ అటాచ్డ్ టు ద ఈఆర్. అంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ వచ్చి అటాచ్ అయితేనే మనకి ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ప్రోటీన్ సింథసిస్ ఏదైనా జరుగుతుంది. అండ్ ద ప్రోడక్ట్ ఫ్లోస్ ఇన్ టు ద ఈఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. అప్పుడు ఏమవుతుంది, ఆ రిలీజ్ అయిన ప్రోడక్ట్ అనేది మనకి ఈఆర్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. డైల్యూట్ సొల్యూషన్లో వెళ్ళిపోతుంది. ది ఈఆర్ బడ్స్ ఆఫ్ స్మాల్ వెసికల్స్ కంటైనింగ్ ద ప్రొడక్ట్. అంటే మనకి ఈ ఈఆర్ అనేది కొంచెం చిన్న చిన్న వెసికల్స్ని బయటికి పంపిస్తుంది, బయటికి రిలీజ్ చేస్తుంది. అందులో ఏముంటుంది అంటే ఆల్రెడీ కంటైనింగ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిపోయింది కాబట్టి, సింథసిస్ అయింది కాబట్టి ఆ ప్రొడక్ట్ని బయటికి స్మాల్ వెసికల్స్ లాగా బయటికి వస్తాయి. అండ్ ద వెసికల్స్ ఫ్యూజ్ విత్ సిస్టర్నే ఆఫ్ గాల్గి కాంప్లెక్స్. ఆ వెసికల్స్ వచ్చి గాల్గి కాంప్లెక్స్లో ఉన్న సిస్టర్నేతో ఫ్యూజ్ అవుతాయి. ది ప్రొడక్ట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద సిస్టర్నే ఆఫ్ ద గాల్గి కాంప్లెక్స్. ఇన్ ద సిస్టర్నే ద ప్రొడక్ట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. సిస్టర్నే గాల్గి కాంప్లెక్స్లో ఉన్న సిస్టర్నేలో ఆ ప్రొడక్ట్ వెసికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కాన్సన్ట్రేట్ అయిపోతాయి. దెన్ ద సిస్టర్నే రిలీజెస్ ద సెక్రెటరీ వెసికల్స్. ది సెక్రెటరీ వెసికల్స్ ఈజ్ లోడెడ్ విత్ ద ప్రోడక్ట్ లోడ్ అయి ఉంటుంది. అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ రిలీజ్డ్ అవుట్ బై ద ఎక్సోసైటోసిస్. ఇక్కడ చూడండి, ఇది రైబోజోమ్ సింథసిస్. రైబోజోమ్స్ అంటే ఇప్పుడు మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఈ రైబోజోమ్స్ అనేవి రఫ్ ఎండోప్లాస్మిక్ మీద అటాచ్ అయినప్పుడు మనకి ఒక ప్రొడక్ట్ అనేది సింథసిస్ జరుగుతుంది. ఆ సింథసిస్ జరిగినప్పుడు ఇది వెంటనే ఈఆర్లోకి వెళ్ళిపోతుంది. ఈ రైబోజోమ్స్ ఎప్పుడైతే వచ్చి అటాచ్ అవుతాయో మనకి ప్రొడక్ట్ అనేది సింథసిస్ జరుగుతుంది. సింథసిస్ జరిగిన తర్వాత ఈ ప్రొడక్ట్ అనేది ఈఆర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈఆర్ ఏం చేస్తుందంటే బడ్స్ ఆఫ్ ఎ స్మాల్ వెసికల్స్, చిన్న చిన్న వెసికల్స్ని బయటికి పంపిస్తుంది. పంపించినప్పుడు ఇప్పుడు ఇందులో మనకి ప్రొడక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ స్మాల్ వెసికల్స్ ఏం చేస్తాయంటే, ఇది గాల్గి కాంప్లెక్స్ సిస్టర్నే. ఈ స్మాల్ వెసికల్స్ అనేవి సిస్టర్నేతో కలిసిపోతాయి. మొత్తం కలిసిపోయి ఈ అంటే ప్రొడక్ట్ ఉన్న వెసికల్స్ ఈ సిస్టర్నేతో కలుస్తాయి. ఇప్పుడు ఈ సిస్టర్నేలో ఇదంతా మనకి కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అయ్యి ఇది ఈ సిస్టర్నే అనేది కొన్ని వెసికల్స్ని రిలీజ్ చేస్తుంది. అది ఏంటి అంటే లైక్ సెక్రెటరీ వెసికల్స్. ఇప్పుడు ఈ సెక్రెటరీ వెసికల్స్లో మనం ఇక్కడ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అనేది ఈ సెక్రెటరీ వెసికల్స్లో చూస్తాం మనం. ఈ సెక్రెటరీ వెసికల్స్ అనేవి మనకి ఎక్సోసైటోసిస్ ప్రాసెస్, అంటే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళేదాన్ని మనము ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ అంటాం. ఈ ఎక్సోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ సెల్స్ అనేవి, ఈ సెక్రెటరీ వెసికల్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. ఇట్ ఈస్ ద సెక్రీషన్ బై గాల్గి కాంప్లెక్స్. గాల్గి కాంప్లెక్స్ ఇలా సెక్రీట్ చేస్తుంది. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ సెక్రెటరీ ప్రొడక్ట్స్. ది గాల్గి సిస్టర్ని హ్యావ్ ద ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ అండ్ ద సెక్రెటరీ ప్రొడక్ట్స్ బై లూజింగ్ వాటర్ త్రూ మెంబ్రెయిన్. ఈ గాల్గి సిస్టర్నేకి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఏంటిది అంటే సెక్రెటరీ ప్రొడక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేయగలిగే ఎబిలిటీ అనేది దీనికి ఉంటుంది. The secretory vesicles can also store the secretory product until the product is demanded. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఈ సెక్రటరీ వెసికల్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు స్టోర్ చేసుకుంటుంది? అంటిల్ ద ప్రొడక్ట్ ఈజ్ డిమాండెడ్. ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్కి యూజ్ ఉంటుందో, వేరే రిలీజ్ అయిన సింథసిస్ అయిన ప్రోడక్ట్కి ఇంకొక బయట ఉన్న సెల్స్ కానీ ఏదైనా యూజ్ ఉంటుందో అప్పటి వరకు ఈ సెక్రటరీ వెసికల్స్ అనేవి స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్, గ్లైకోజిలేషన్. గ్లైకోజిలేషన్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ లింకేజెస్ విత్ కార్బోహైడ్రేట్ యూనిట్స్. అంటే కార్బోహైడ్రేట్ యూనిట్స్ అన్ని లింక్ అవుతాయి. లింక్ అయ్యే ప్రాసెస్ని మనం గ్లైకోజిలేషన్ అంటాము.
ఇట్ ప్రొడ్యూసెస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అప్పుడు అది లింక్ అవుతూ వన్ బై వన్ లింక్ అవుతున్నాయి కాబట్టి అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటి అవి అంటే గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్, గ్లైకోజన్, మ్యూకోపాలిసాకరైడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాయి. ది గ్లైకోజిలేషన్ అక్కర్స్ ఇన్ ఈఆర్ అండ్ గాల్గి కాంప్లెక్స్. మనం ఎండోప్లాస్మిక్ రెటికులంలో చదువుకున్నాం గ్లైకోజిలేషన్ జరుగుతుంది అని. గ్లైకోజిలేషన్ అక్కర్స్ ఇన్ ఎండోప్లాస్మిక్ రెటికులం యాజ్ వెల్ యాజ్ గాల్గి కాంప్లెక్స్లో కూడా జరుగుతుంది. అండ్ దే కంటైన్ అన్ ఎంజైమ్ కాల్డ్ గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్. అది జరగాలి అంటే గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కావాలి. దిస్ ఎంజైమ్ బ్రింగ్స్ అబౌట్ గ్లైకోజిలేషన్. అంటే ఈ ఎంజైమ్ ఉంటే మనకి గ్లైకోజిలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. The proteins is synthesized on the ribosomes attached to the ER. It is transported to cisternae of Golgi complex through ER. అంటే మనం ఇక్కడ చూసుకున్నాం రైబోజోమ్స్ ఎప్పుడైతే ఈ ఈఆర్కి అటాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇది ఈఆర్లోకి వెళ్ళిపోతాయని చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు ఈఆర్ ఏం చేస్తుంది, ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, గాల్గి కాంప్లెక్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు గాల్గి కాంప్లెక్స్లో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ప్రోటీన్స్తో పాటు అండ్ ఇంకా ఈ గాల్గి కాంప్లెక్స్ ఫంక్షన్ ఏంటి, సింపుల్ షుగర్ మాలిక్యూల్స్ని, ఇది మన బాడీలో బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ స్ట్రీమ్స్ ద్వారా మనకి షుగర్ మాలిక్యూల్స్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ గాల్గి కాంప్లెక్స్లో ఈఆర్ తీసుకొచ్చిన ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ బ్లడ్ నుంచి వచ్చిన సింపుల్ షుగర్స్ ఉన్నాయి. అండ్ ది గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్, ఈ గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఉంది కదా, ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ లింక్స్ ద షుగర్ మాలిక్యూల్స్ అండ్ ప్రోటీన్స్. లోపల గాల్గి బాడీస్ లోపల ఉన్న షుగర్ మాలిక్యూల్స్ని, ప్రోటీన్స్ని రెండింటిని కలుపుతుంది గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్. కలిపి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే గ్లైకోప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో రైబోజోమ్స్ ఇవన్నీ వచ్చి ఈఆర్కి అటాచ్ అయినాయి. ఈఆర్కి అటాచ్ అయినప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి సింథసిస్ జరుగుతుంది. ఆ ప్రోటీన్స్ని గాల్గి కాంప్లెక్స్లోకి పంపిస్తుంది. ఆల్రెడీ గాల్గి కాంప్లెక్స్ ఏంటి, బ్లడ్ నుంచి షుగర్ మాలిక్యూల్స్ తీసుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది షుగర్ మాలిక్యూల్స్ తీసుకుంది. ఈ గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే షుగర్ మాలిక్యూల్స్ అండ్ ప్రోటీన్స్ రెండింటిని కలుపుతుంది. కలిపి మనకి ఏమి రిలీజ్ చేస్తుంది, ఏం ఫామ్ చేస్తుంది అంటే గ్లైకోప్రోటీన్ని ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద గ్లైకోజిలేషన్ ప్రాసెస్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ సల్ఫేషన్. గాల్గి కాంప్లెక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ సల్ఫేట్. ఈ సల్ఫేట్ మెటబాలిజం జరగటానికి గాల్గి కాంప్లెక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ది గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఇంటెస్టైన్ సెక్రెట్ మ్యూసిజన్. ఇప్పుడు మనకి ఇంటెస్టైన్లో గాబ్లెట్ సెల్స్ ఉంటాయి, అది ఏం చేస్తుంది అంటే మ్యూసిజన్ని సెక్రెట్ చేస్తుంది. మ్యూసిజన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ మ్యూకోపాలిసాకరైడ్. మ్యూకోపాలిసాకరైడ్ అంటే ప్రోటీన్స్ ప్లస్ షుగర్ ప్లస్ సల్ఫేట్ మూడు ఉంటే దాన్ని మ్యూకోపాలిసాకరైడ్స్ అంటాము. ది గాల్గి కాంప్లెక్స్ యాడ్స్. ఈ గాల్గి కాంప్లెక్స్ ఏమి యాడ్ చేస్తుందంటే ఈ సల్ఫేట్ని అండ్ మనకి గ్లైకోప్రోటీన్ ఉంది కదా ఇందాక, ఆ గ్లైకోప్రోటీన్ని రెండింటిని కలిపి మనకి మ్యూసిజన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఇంటెస్టైన్లో గాబ్లెట్ సెల్స్ అనేవి ఎలా మ్యూసిజన్ని సెక్రెట్ చేస్తాయి అంటే ఇందులో ఉన్న సల్ఫేట్ని, ఆ సెల్లో ఉన్న సల్ఫేట్ని అండ్ గ్లైకోప్రోటీన్ని రెండింటిని కలిపి మనకి మ్యూసిజన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇన్ ఎడిషన్ ఆఫ్ సల్ఫేట్, ఇట్ ఈస్ catalyzed by an enzyme called sulfotransferase presenting in Golgi complex. ఈ సల్ఫోట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఆల్రెడీ గాల్గి కాంప్లెక్స్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే సల్ఫేట్ అండ్ గ్లైకోప్రోటీన్ రెండింటిని కలిపి మ్యూసిజన్ అనే ఎంజైమ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ సల్ఫేషన్. Next one, lipid packaging and secretion. The intestinal cells use their Golgi apparatus for the absorption of monoglycerides and fatty acids. ఇంటెస్టైనల్ సెల్స్ ఏం చేస్తాయంటే గాల్గి apparatusని యూజ్ చేసుకుంటుంది. ఎందుకు యూజ్ చేసుకుంటుంది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మోనోగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. మోనోగ్లిజరైడ్స్ని ఫ్యాటీ యాసిడ్స్ని గాల్గి apparatus అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి ఇంటెస్టైనల్ సెల్స్ యూజ్ చేసుకుంటాయి. ద ఈఆర్ సింథసైజెస్ ట్రైగ్లిజరైడ్స్. ఈ ఈఆర్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ట్రైగ్లిజరైడ్స్ని సింథసైజ్ చేసుకుంటుంది. ఎలా సింథసైజ్ చేసుకుంటుంది, ఫ్రమ్ మోనోగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ని అండ్ మోనోగ్లిజరైడ్స్ని రెండింటిని తీసుకుని అది ట్రైగ్లిజరైడ్స్ సింథసిస్ చేసుకుంటుంది. అంటే ఈ రెండింటిని మోనోగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్
ఈ రెండింటిని తీసేసుకుని అది ట్రైగ్లిజరైడ్స్ని సింథసిస్ చేసుకుంటుంది. అండ్ ద గాల్గి కాంప్లెక్స్ కాన్సన్ట్రేట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ద లిపిడ్ సింథసిస్ ఇన్ ద ఈఆర్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. అండ్ ఈ గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుంది, ఇది కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, అందులో ఉన్న సిస్టర్ని కాన్సన్ట్రేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది అని. ఈ గాల్గి కాంప్లెక్స్ కాన్సన్ట్రేట్స్, దీన్ని కాన్సన్ట్రేట్ చేసి అండ్ ట్రాన్స్పోర్ట్స్ ద లిపిడ్ సింథసైజ్డ్ ఇన్ ద ఈఆర్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. అది ప్లాస్మా మెంబ్రేన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు సమ్మరీ అంటే ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏమేమి చదువుకున్నాము, ఇంట్రడక్షన్ ఆఫ్ గాల్గి కాంప్లెక్స్, అక్కరెన్స్, దాని యొక్క సైజ్, దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అని చదువుకున్నాం, పొజిషన్ అది ఎక్కడ ఉంటుంది, ఏ పొజిషన్లో, అండ్ దాని యొక్క స్ట్రక్చర్ చదువుకున్నాం. అండ్ ఫైనలీ ఫంక్షన్స్ ఆఫ్ గాల్గి ఆపరేటస్, ఇన్ని ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది అని చదువుకున్నాము. ఓకే, నెక్స్ట్ మీరు సో ఇది రిఫర్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయండి. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ సెల్ బయాలజీ బై డాక్టర్ ఎన్ ఆరుముగం. థ్యాంక్ యూ.